వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 1.5 గ్లాసు నీళ్లు, చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్ల తురిమిన బెల్లంని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు తడి లేదా పొడి బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి ముద్దను ఒక గిన్నెలోకి వేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లను వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 గ్లాసుల నీళ్లు, అలాగే అరగంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పుని వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయండి. 1 గ్లాస్ వరకు తురిమిన బెల్లంని వేసి బెల్లం అంతా కరిగిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిక్స్ని వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్స్ చేసేస్తే సూపర్ టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.